అమెరికాలో స్థిరపడిన ఓ రైతు తన స్వగ్రామంలోని 14 గుంటలు వేరొకరి పేరుపై పట్టా మారడంతో తన భూమి కోసం స్వదేశానికి పరిగెత్తుకొచ్చి 5 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం దక్కకపోవడంతో చివరికి తహసీల్దార్ కార్యాలయం ఎదుటే దీక్షకు దిగిన ఘటన జిన్నార మండలంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా చిన్నార మండల పరిధిలోని శివనగర్ గ్రామానికి చెందిన రైతు రవిశంకర్కు చెందిన సర్వే నెంబర్ 172లోని 14 గుంటల పట్టా భూమిని సంబంధం లేని వ్యక్తి పేరుపై రెవెన్యూ అధికారులు మార్చారు. పెద్ద మనసుతో మీరు కూడా ఆలోచించండి. 5 నెలలు అయిపోయింది. రేపు ఫస్ట్ వీక్ లో ఆయన యూఎస్ పోవాలి. ఆయన చెప్పేది వినండి 5 నెలలు అయిపోయింది. రేపు ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. ఇవాళ అమెరికా పరిస్థితి ఏముందో మీకు తెలుసు. ఎవరిని చెప్పుకోవాలి? అక్కడ పోతే కలెక్టర్ ఆఫీస్ లో అవునండి, మీరు పోయి చెప్పండి, కలెక్టర్ చెప్పండి పరిస్థితి ఇది, మన వాళ్ళు చేసిన పొరపాటు చేయండి అని అప్రోచ్ చేయించండి, మేము వెళ్ళిపోతాం. మీరు చేసిన దాకా నేను ఇంటికి వెళ్ళి పోను. ఏమైతే గది అవుతుంది దానికి బాధ్యత మీరే అవుతారు. 100% నేను పోను. మీకు నెల నుంచి చెప్తున్నాను నేను గట్టిగా. మరి పరిస్థితి చేయదాటిపోతుంది. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, ఇప్పుడు 5 నెలలు అయిందని నిన్న కూడా చెప్పిపోయిందండి. మీకు పట్టింపే లేదు. మేము పంపిన వారిని చేతులు దొరుకుతుంది. మాకన్నా టైం ఇస్తలేరు. మాకు టైం ఇస్తలేరు. నేను ఆయన ఎవరు మన బాను సూపరింటెండెంట్ నిన్న పోతే ఏమంటాడు, మీది ఒక్కటే లేదు 150 ఫైళ్ళు భూభారతీలు ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్ తప్పు. నా తప్ప మరి చెప్పండి. అంటే నిన్ను ఏమంటున్నా, ఎంఆర్ఓ తప్పు చేసిండని నేను అంటలేను. గతంలో జరిగింది, దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత మీరు. ఉంటే చేయించండి, చెప్పండి. ఆయన రిటైర్డ్ ఎంఈఓ, 82 సంవత్సరాలు, 20 రోజులలో మళ్ళీ అమెరికా పోవాలి. ఆయన చెప్పుడు కాదు, ఇవాళ అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయిన తర్వాత ఇంటికి పోతాం. అది ఏమన్నా కానీ మీరు అరెస్ట్ చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా, ఏం చేస్తారో చేసుకోండి. మీ ఆఫీస్కి పోయే వాళ్ళకి ఇబ్బంది పెడతలేము. ఇక బయటనే కూర్చుందాం. మా బావగారైన రవిశంకర్ గారు రిటైర్డ్ ఎంఈఓ గారు. ఆయన ఏజ్ ఇప్పుడు 82 ఇయర్స్. వీళ్ళు శివనగర్ గ్రామంలో సర్వే నంబర్ 172 మొదలు ఈ 14 గుంటలు 2007లో పర్చేజ్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత మ్యూటేషన్ కూడా కావడం జరిగింది. పాత పాస్బుక్, టైటిల్ డీడ్ కూడా రావడం జరిగింది. తర్వాత వీళ్ళు 2010-11లో వాళ్ళ పిల్లలు ముగ్గురు కూడా యూఎస్లో ఉండడం వల్ల మా అక్క మా బావ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చూస్తే వీళ్ళ పాస్బుక్ గురించి చదివితే ఎప్పుడు కూడా పాస్బుక్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవరైతే భూమి అమ్మిరో వాళ్ళ పేరు మీదనే పాస్బుక్ రావడం జరిగింది. ఇంకొక నంబర్ అయితే ఈ 172 మొదలు అనేది భూమి ఎటువంటి సంబంధం లేని వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద రికార్డు ఆన్లైన్లో రావడం జరిగింది. మేము గత సంవత్సరము ప్రజాపాలనలో కూడా 11/6/2025లో ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మరి భూ సమస్యలు ఏమున్నా తెలపండి అని ప్రజాపాలన పెడితే ఆ రోజు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈనాటి కూడా సమస్య పరిష్కారం కాలేదు. మరి రెవెన్యూ వాళ్ళు చేసిన పొరపాటుకు వారు అమెరికా నుంచి దీనికోసమే రావడం జరిగింది. అతను గ్రీన్ కార్డ్ హోల్డరు. ఇప్పటికీ అమెరికా నుంచి వచ్చి 5 మంత్స్ అయింది. నెల లోపల మళ్ళా యూఎస్ కనుక పోకపోతే గ్రీన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. మరి ఆయన ఏజ్, మా అక్క ఏజ్ కానీ వాళ్ళకు హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి వచ్చిన తర్వాత దీనికోసమే వచ్చిన తర్వాత బాత్రూంలో పడ్డాడు. కనీసం 20 లక్షలు ఖర్చు కావడం జరిగింది. మరి రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వెళ్ళి ప్రపోజల్ పంపినమంటారు. అక్కడ అడిషనల్ కలెక్టర్ ఏమో నా దగ్గర 150 ఫైళ్ళు ఉన్నాయి, అన్నీ ఒక్కసారి చూస్తాను, మీ ఒక్కరిది చూస్తాను అంటున్నారు. మరి ఈ విధంగా మరి రెవెన్యూ వాళ్ళ పరిస్థితులు మరి నేను తప్పు ఎంఆర్ఓదా, అడిషనల్ కలెక్టర్దా, ఆర్డీఓదా, కలెక్టర్దా తెలియదు నాకు. సమస్య ఏదైతే ఉందో చాలా క్రిటికల్గా ఉన్నది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మరి ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది ఇక్కడ కానీ ఆర్డీఓ కానీ. మరి సమస్య పరిష్కారం కాకుండా ఉండడం వల్ల ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా సమస్య ఇవాళ పరిష్కారం అయిందాకా మా బావగారు ఇక్కడనే ఉంటాడు. ఏదన్నా జరగడానికి జరిగితే మరి రెవెన్యూ సిబ్బంది దానికి బాధ్యత వహిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.